నమస్కారం రామ్ గోపాలరావు గారు. నమస్తే లక్ష్మి. సార్, నేను ఇవాళ మార్నింగ్ చదివాను పేపర్లో మీ మీద, అంటే మీరు కబ్జా చేసి కొన్ని సంస్థల వల్ల భూమిని తీసుకున్నారు అని చెప్పి బెదిరిస్తున్నారు, కొన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి చదివాను. దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు ఏంటి ఇదంతా? ముందుగా లక్ష్మి గారు, ఇప్పుడు నేను సర్వీస్లో ఉండగా 2008లో నా మీద ఏసీబీ కేసు అయింది. ఏసీబీ కేసులో నా ఆస్తులతో పాటు నా భార్య ఆస్తులు, నా పిల్లల ఆస్తులు, నా భార్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద ఉన్న ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది. 2012 నుంచి కంటిన్యూ అటాచ్మెంట్లో ఉన్నాయి. అందులో ఒక భాగంగా నానక్రామ్గూడ విలేజ్లో నా భార్య కంపెనీ పేరు మీద, ఇంకొక మా బంధువు పేరు మీద 35 + 32 ఎకరం 27 గుంటలు కొన్నారు వాళ్ళు సేల్ డీడ్స్ 2006లో. అదేంటంటే అది మొత్తము 2006లో ఏదైతే ఉందో అది మొత్తం ఏరియా 11 ఎకరాల 11 గుంటల 222 1 21.5 మొత్తం 4 ఎకరాల 3.5 గుంటలు ఔటర్ రింగ్ రోడ్లో పోయింది. భూసేకరణ చేసారు, ఔటర్ రింగ్ రోడ్ పోయింది. హెచ్ఎండిఏ వాళ్ళు ఏదైతే ఉన్నారో దాంట్లో అందులో ముగ్గురు భాగస్తులు ఉంటారు. ముగ్గురు భాగస్తులలో ఒక భాగస్తులు ఏం చేశారంటే వేరే వాళ్ళకి అమ్మితే అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ద్వారా కొన్నారు. ఎప్పుడు 2000లో కొన్నారు వాళ్ళు. 2000లో ఉన్నప్పుడు 2003లో వాళ్ళు ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్లో మాదే పోయింది 2 ఎకరాల 22 గుంటలు, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి క్లెయిమ్ పిటిషన్ వేసారు. అది వాళ్ళకి ఇచ్చే పేమెంట్ అవార్డులో కూడా ఆ డీటెయిల్స్ అన్ని రాయడం జరిగింది. దాంట్లో ఏదైతే ఉందో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ డబ్బులు ఇవ్వలేను, కోర్టులో పోయి తీసుకోండి మీరు అని చెప్పేసి కోర్టుకు రెఫర్ చేసారు. ఎప్పుడు 2003 కేసు 2007లో కోర్టుకు రెఫర్ అయితే ఆ కేసు 2019 సెప్టెంబర్ 13 దాకా కోర్టులో ఉన్నది. అందులో ఏంటంటే మనం ముగ్గురు భాగస్థలం ఉంటే ఎవరిది ఎంత పోయిందన్నది కోర్టు డిసైడ్ చేయాలి. ఇప్పుడు నాది పోయిందన్న దాని మీద ఇప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళు 2 ఎకరాలు 20 గుంటలు 22 గుంటలు వీళ్ళే వాస్తవంగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళదే కబ్జా అన్నట్టు ఆ అవార్డులో రాసుకొచ్చి ఆ కోర్టు ఉన్నది. వీళ్ళు ఏం చేసారు, అక్కడ అవార్డులో ఎంత ఉంటుంది అంటే గవర్నమెంట్ అవార్డు రిజిస్టర్డ్ వాల్యూ లెక్క చేస్తారు. 5,55,000 ఎకరం అని అవార్డు ఎవరైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ డిసైడ్ చేయగానే నేను క్లెయిమ్ ఎవరైతే వేసిరో ఆ క్లెయిమ్ వేసిన వాళ్ళు చిన్నబాబు, మధ్యరెడ్డి, రాధా అంటే వాళ్ళు ముగ్గురు, తర్వాత ఎరవల్లి ప్రహ్లాదరావు, తర్వాత చలపతిరావు వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఏం వేసారు, మాదే పోయింది మాకు డబ్బులు ఇవ్వాలి, ఫేర్ కాంపెన్సేషన్ లేకపోతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వమని వేసారు. వాళ్ళు 5,55,000 రేట్ ఫిక్స్ అయిందని చెప్పేప్పుడు 2005లో తెలియగానే ఏం చేసారు, 2006లో అనామకులను తెలిసో తెలియని వాళ్ళని మొత్తానికి వాళ్ళకి ఏదైతే ఉందో అమ్మేసారు. వాళ్ళకున్నది ఎంత 2 ఎకరాలు 3 ఎకరాల 222 పోతే 18 గుంటల భూమి ఉంటుంది ఆ రోజుకు. వినరా, ఎకరము 18 కాదు 222 పోతే 8 ఎకరం 8 గుంటలు ఉంటుంది. ఎకరం 8 గుంటలకి వాళ్ళు అమ్మాలి. దాని తర్వాత మళ్ళీ ఎకరం 21 గుంటలు తీసుకుంటే అందులో కూడా 20 గుంటలు పోయింది. ఇది పోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలివిగా, అప్పుడు 2 కోట్లకు ఎకరం ఉంది అనుకోండి, 5,55,000 అమ్మాను ఎవరికైనా గుండె పగులుతారు కదా, వాళ్ళు తెలియక అమ్మేశారు. అమ్మిన వాళ్ళ దగ్గర ఎవరైతే కొన్నారో ఆయన ఏం చేసిండు, అందులోంచి 2011లో ఎకరం ఒకటి బాంబే మిలీనియం కంపెనీకి ఎకరము, కేజీ మిలీనియం ఇక్కడ ఎస్ఎల్ఎన్ టెర్మినస్ ఆయన ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి ఎకరం అమ్మడం జరిగింది. ఇంకొక ఎకరం చిల్లర ఏదైతే ఉందో అది వెంకయ్య నాయుడు కొడుకు డెవలప్మెంట్ మీద ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ పరిస్థితుల్లో కోట్ల పెండింగ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నది, ఈ మొత్తం ఈ బిరకాపీసి ఇబ్బంది అన్న చూసుకోకుండా 2011, 12, 14, 18లో వీళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసారు. ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మొత్తానికి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకొని కట్టిరు. కట్టిన తర్వాత కూడా కేసు నడిచిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత మా పార్ట్నర్ ఒక ఆయన కూడా కేసు వేసిండు. కేసు వేసినాక అది కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, నా అటాచ్మెంట్ పెండింగ్ ఉన్నది. అటాచ్మెంట్ ఎట్లా అంటే ఏదో ఒక భాగం అని కాదు, అటాచ్మెంట్లో డాక్యుమెంట్లో క్లియర్గా ఏదైతుందో 4 ఎకరాల 3.5 గుంటలు రోడ్లో పోయింది, ఇంక 7 ఎకరాల 7.5 గుంటలు ఉంది. అందులో అన్డివైడెడ్ షేరు, ముగ్గురు భాగస్తులు ఎవరు ఎక్కడ అన్నది డిసైడ్ కాలేదు, సర్వేలో కూడా లేదు, రికార్డు లేదు, ఎక్కడ లేదు. పానీల పేరు మీద ఏదైతే ఈ అన్న దాని మీద ఎవరికి ఎంత అన్నది అర్హత చూపించడానికి రెవెన్యూ రికార్డు, విలేజ్ రికార్డు రాస్తారు అంతే. డివిజన్ అయిపోతే ఏంటంటే by 1 by 2 రావాలి, విత్ ఫీల్డ్ మెజర్మెంట్ బౌండరీస్. అదేం లేదు ఇక్కడ. కొన్ని పబ్లికేషన్లో కూడా పలానా వాళ్ళదే పోయింది తీసుకుంటామని ఎక్కడ లేదు. ల్యాండ్ అక్విజిషన్లో గజెట్లు అందరి పేర్లు ఇచ్చారు. అందులో ఎంజాయర్స్ ఎవరన్నా ఉన్నారు, వీళ్ళ క్లెయిమ్ వేసినాక వీళ్ళు ఉన్న తర్వాత వీళ్ళు కొన్నోళ్ళు ఏదైతే ఉందో తీసుకొని వచ్చి వాసవి ఇన్ఫ్రా ఎర్రం విజయ్ కుమార్ 6,35,000 స్క్వేర్ ఫీటు, తర్వాత ఈ వన్ వేస్ట్ వాళ్ళు 13 లక్షల స్క్వేర్ ఫీటు, తర్వాత ఆర్ఎన్వి వెంకయ్య నాయుడు వాళ్ళు 4 లక్షల చిల్లర స్క్వేర్ ఫీట్, మొత్తం 23 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి అమ్ముతున్నారు. ఆమె ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళతో పాటు ఫస్ట్ అమ్మిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి.
రెండోది జిహెచ్ఎంసి అథారిటీస్, తర్వాత మూడోది టిఎస్ రెరా అది రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ. ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే నో కోర్ట్ కేసు ఆర్ పెండింగ్ అని చూపిస్తున్నారు. విత్ రిగార్డ్ టు ది ప్రాజెక్ట్ ఈజ్ దేర్ ఎనీ లిటిగేషన్ అంటే నో అంటున్నారు. ఉండాలి కదా, అది ఎస్ అన్నారు అనుకోరు, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అక్కడ బాధ్యత ఏముంది? మున్సిపల్ ఉంది, జిహెచ్ఎంసీది ప్లానింగ్ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ ప్లానింగ్ డిపార్ట్మెంటు, తర్వాత రెరా ప్రాసెసింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ ఉన్నాయా లేదా అన్నది విచారణ చేసిన తర్వాత కేసులు లేవన్న దాని మీద వాళ్ళు రెరా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? రెరా నమ్మకం మీద ఇప్పుడు జనాలు కొన్నారు. వాళ్ళ దాంట్లో ఏదైతే ఉందో అది ఎస్సీలో ల్యాండ్, ఎస్సీలకు మాకు అమ్మింది వంగ, మా మిసెస్ వాళ్ళకి అమ్మింది వంగ, మిగతా ఇంకా వాళ్ళకి భూమి ఉన్నది. వాళ్ళు అట్రాసిటీ కేసు కూడా పెట్టించారు. ఇది 2023లో అట్రాసిటీ కేసు పెడితే వాళ్ళ మీద ఏదైతే ఉందో ఇక్కడ మేనేజ్ చేసుకొని క్లోజ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఏదైతే ఉందో ప్రొటెస్ట్ పిటిషన్ వేసారు. ఇవన్నీ కోర్టులో తదన అటాచ్మెంట్ ఉండగా అటాచ్మెంట్ ఆర్డర్ను సెటిసైడ్ చేయకుండా అన్డివైడెడ్ షేర్ అని లేకుండా అవతల ఉండి అనర్హుడు అన్న దాని మీద నువ్వు క్యాన్సిలేషన్ పోకుండా ఓఆర్సీ ఇనామ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఎవరికి క్లియర్గా లేదు. అంత డిపార్ట్మెంట్ పంచాయతీ. ఇక్కడ రెవెన్యూలు పెట్టిన పంచాయతీ, తర్వాత జిహెచ్ఎంసీ వాడు, తర్వాత రేరావుడు, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ నలుగురు కలిసి ఏదైతే ఉందో వాళ్ళతో కొమ్ముక్కు అయిపోయి వాళ్ళ ర్యాంక్ఫుల్ గెయిన్ కోసం వాళ్ళని మేనేజ్ చేసి ఈ రకంగా ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఎవరు పడతారు? కొన్నోళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళు, ఏదో పాపం కష్టపడి కొన్నోళ్ళు 300 మంది ఫ్లాట్లు కొన్నారు అది అని అంటే వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కదా. అదే వరకు వాళ్ళ మీద ఆ ప్రకారంగా ప్రెషర్ బిల్డప్ అయిపోయింది. ఆల్రెడీ ఈఓడబ్ల్యూ వింగ్ పోయారు, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి కొత్తగా ఓపెన్ అయింది. ఆర్థిక నేరాల విభాగం అని ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు సైబరాబాద్లో. దాంట్లో పెట్టి దానికి రిప్లై కూడా ఇచ్చినాం. వాళ్ళు ఆర్థిక నేరాలు అన్న దాని మీద కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం కాదు, కంప్లైంట్ ఇచ్చిన మీద అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిన అంటే నేను మళ్ళీ ఏదైతే ఉందో లీగల్ గా కరెక్ట్ చెప్పుకొస్తున్నా కదా అన్న ఉద్దేశంలో. ఇప్పుడు నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది కాదు. నా భార్య వాళ్ళకంటే ముందు నా భార్య కొన్నది 2006లో. వాళ్ళు 2012లో కూడా, 2011లో కూడా, తర్వాత 2018లో కూడా వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయడానికి లేదు కదా. అదే ముందు ఎవరు కొంటే వాళ్ళది అవుతుంది. వాళ్ళది ఇక్కడ టైటిల్ ట్రాన్స్ఫర్ డిస్ప్యూట్ లేదు. ఔటర్ రింగ్ రోడ్ లో ఎవరిది పోయింది అన్నది డిసైడ్ అయ్యేదాకా ఆగాలి వాళ్ళు. అది 2019 సెప్టెంబర్ 13 నాడు ఫైనల్ అయిపోయింది. ఆ తర్వాతనే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అది వాళ్ళ దాకా అందరు ఆగాల్సిందే కదా. ఒకటి. రెండోది అటాచ్మెంట్ అయింది. ఆ ఏసీబీ అటాచ్మెంట్ లా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ నేను సాక్ష్యాధారాలు చూపించలేదు అనుకో, దానికి కొనడానికి సరిపోను ఆర్థిక వనరులు చూపించకపోతే ఆ భూమి ఏం చేస్తుంది? గవర్నమెంట్ అటాచ్ చేస్తుంది. అటాచ్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ పోతుంది కదా, గవర్నమెంట్కి నష్టం జరుగుతుంది కదా. దీంట్లో ఏదైతే ఉందో సరి అయిన విచారణ చేయకుండా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు, రిజిస్ట్రేషన్ వాళ్ళు, తర్వాత రెరా అథారిటీస్ వీళ్ళు ముగ్గురు రాంగ్ ఇన్ఫర్మేషన్ మీద ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళు తేరుకొని ఏం చేయాల్సిందంటే దీని మీద పబ్లిక్ నోటీసులు, చాలా పబ్లిక్ నోటీసులు పబ్లిష్ చేసారు. ఎస్సీలు వాళ్ళ పాపం ఎస్సీలు ఉన్నది వంగ మిగిలిన భూమి గదే ఉన్నది. ఒకళ్ళకి 12 గుంటలు, ఒకళ్ళకి 11 గుంటలకు ఎకరం, వాళ్ళకి ఎకరం ఉంటుంది. ఇక్కడ ఓవర్ ఓనర్షిప్ ఎక్కడ ట్రాన్స్ఫర్ లేదు. క్లెయిమ్ రింగ్ లో పోయిన ఉంది, ఎవరిది అన్నది డిసైడ్ అయ్యాక అవతల ఆగాలి. అదొకటి. రెండోది, కోర్టుల కేసు పెండింగ్ ఉండగా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వద్దు. తర్వాత మూడోది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే అటాచ్మెంట్ ఆర్డర్ ఉన్నది వాళ్ళ షేర్ డిసైడ్ అయ్యాక నేను చెయ్యను అని చెప్పదు. ఈ పద్ధతి పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యం తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు పప్పుల కాలేసి కొన్నోళ్ళు అందరి మీద ఆమె ఎవరైతే వన్ ఆఫ్ ది లీగల్ ఎయిర్ ఆఫ్ ది ఇనాందారు ఉంటారు వాళ్ళు ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్, వాళ్ళు ఆమె కేసేసింది. 324 మందిని పార్టీ చేసి కేసేసింది. కొన్నంత మాత్రాన mere purchase ఏదైతే ఉందో డస్ నాట్ కన్ఫర్ టైటిల్, ప్రూవింగ్ ఆఫ్ టైటిల్ బర్డన్ లైస్ ఆన్ ది వెండర్ అండ్ వెండీ. అమ్మినోళ్ళ మీద కొన్నోళ్ళ మీద యాజమాన్య హక్కులు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు మీ బైకో కారో ఎవడన్నా ఎత్తుకపోయి అమ్ముతాడు, దొరికితే వానికి ఇడిచిపెట్టరు కదా, దొరకాల్సిందే కదా. రియల్ ఓనరా కాదన్న డిసైడ్ చేస్తారు పోలీసు వాళ్ళు. రికవర్ చేయకుండా అరే నువ్వు వాడుకున్నావు కదా నీకు తీసుకపోని చెప్పరు కదా. వాడు బంగారం దొంగతనం చేస్తాడు, కొన్నోడిని వదిలిపెట్టరు కదా, వాడిని కూడా శిక్ష ఇస్తారు కదా దొంగ బంగారం కొన్నామని. ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళు ఏదైతే ఉందో బడా పెత్తందారులు గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లా వీళ్ళు ఇష్టానుసారం నడిపించేది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తే ప్రతి నడుస్తుందని చెప్పేసి కొందరు. దానికి పోయిన ఏదైతే ఉందో కేటీఆర్ వాళ్ళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, మున్సిపల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కొల్యూడ్ అయిపోయారు. దాంట్లో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినాక కూడా అండర్టేకింగ్ ఇమని ఇచ్చిన జిహెచ్ కమిషనర్ ఏదైతే ఉందో అదే ఎంఎస్ రామచంద్రరావు చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఉన్నారు కదా ఛత్తీస్గఢ్కి వచ్చిన ఆయన ఒక కేసులో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, ఇది కేటీఆర్ ఫ్రెండే, ఎక్కడ నెక్లెస్ రోడ్ పక్కపంటి పార్క్ హోటల్ పక్కపండి 12 ఫ్లోర్లు కోర్టు కేసులో పెండింగ్ ఉండగా తీసుకొచ్చి కడితే వాతలు పెట్టి కట్టి ఇచ్చేసిండు. ఏమని నువ్వు మొత్తం కేసు క్లియర్ అయ్యాక నువ్వు అమ్మద్దు, కట్టద్దు, ఏం చేయొద్దు అని డైరెక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ ఏముంటుంది మున్సిపల్ పర్మిషన్స్లో? ఎనీ బిల్డింగ్ పర్మిషన్
దిస్ పర్మిషన్ డస్ నాట్ కన్ఫర్ టైటిల్, ఇట్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ లేటర్ స్టేజ్ విత్ ది ఎనీ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ లా. అది ఫస్ట్ కండిషన్ ఉంటుంది. అన్నంత కాదు నేను పర్మిషన్ తెచ్చుకున్నా, నాకు మున్సిపల్ వచ్చింది, లేకపోతే రెరా ఉన్నది, ఇవన్నీ కాదు. ఇక్కడ రెరా ఏదైతే ఉందో రెగ్యులేటింగ్ అథారిటీ 2016 మార్చిలో వచ్చింది చట్టం, మన దగ్గర 2017 జూలైలో వచ్చింది. వాళ్ళ ప్రాథమిక విధి ఇక్కడ రెరా రెగ్యులేటింగ్ అథారిటీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో వాళ్ళ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్లో ఇచ్చిన కంటెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, కేసు ఉందా లేదా, పేపర్ పబ్లికేషన్లో టీఎస్ రెరా కానీ పబ్లికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు నిద్రలోకి వెళ్ళి వేస్తలేరు. మాకేం లేదు చట్టం అన్నది. అరే నీ బాధ్యత, రాంగ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు నీ బాధ్యత ఏంది, నువ్వు ప్రాసిక్యూషన్కు రాయాలి. నువ్వు రాంగ్ అప్లికేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నావు, నేను ఎందుకు ఇది చేయాలని వాళ్ళు రెరా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. పబ్లిక్ ఏమంటారు కదా, రెరా ఇచ్చింది, రెరా గవర్నమెంట్ బాడీ, గవర్నమెంట్ సంస్థ ఇచ్చింది కాబట్టి అని అనుకుంటారు. ఇక్కడ ఇవన్నీ ఉండగా వాళ్ళు నా మీద లేని నింద పెట్టడం ఏదైతే ఉందో అది దాని సత్యదూరం అన్నట్టు. అది అవాస్తవాలు రాసిన దానికి ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, రేపు వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా ఇస్తున్నారు. అట్లా అందుకోసము ఇక్కడ ప్రజలు కూడా, ఇక్కడ ప్రజలదే పాపము ఇన్నోసెన్సే. ఇక్కడ ఏది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, రెరా, హెచ్ఎండి, ఈ 4 సంస్థలు మొత్తం రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు అందులో ఉన్నప్పుడు వాళ్ళు చేయకూడదు కదా. అదే ఇప్పుడు షామీర్పేటలో మా మిస్సెస్ వాళ్ళకి ల్యాండ్ ఉంటే అది ఆమె బాజాప్తా ప్రొబిషన్లో పెట్టింది, నేను చేయనని చెప్పి రిజెక్ట్ చేసి అంతకుముందు చేసిండు. ఇటువంటి దాంట్లో ఎప్పుడైతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్లో క్లియర్గా మనకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎప్పుడే కానీ మనం ఒక వస్తువు పోతాము, మనం బియ్యం కావాలంటే రాళ్ళ రాపాలన్న బియ్యమే తీసుకొచ్చుకోం కదా, మంచిగా ఉన్నాయో చూస్తామో లేదా. అదే విధంగా కూడా ఇక్కడ బిల్డర్ బాధ్యత, బిల్డర్ను ప్రాసిక్యూట్ చేయాలి. అట్లా అందుకోసం ఇవన్నీ తప్పులు లేనిపోని నిందారోపణలు చేసినా అలా వాస్తవం లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా రేపు డ్యామేజ్ సూట్ కూడా ఇస్తాను. 35 కోట్లు అన్నప్పుడు 35 కోట్లు నాది ఏం ఎక్కడ ఉన్నది చూపెట్టాలి కదా. నేను బ్లాక్ మెయిలింగ్ చేసినట్టు ఆధారాలు చూపెట్టాలి. అది ఏదో ఉత్తా గుడ్డి కాదు. ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉన్నది క్రిమినల్ కేసు ఏదైతే ఉందో వీళ్ళందరి మీద. హైకోర్టులో పెండింగ్ ఉంది, కింది కోర్టులో పెండింగ్ ఉంది. ఇన్ని కేసులు ఉండగా కూడా వీళ్ళు ముందుకు పోకూడదు. అట్లా వీళ్ళ దగ్గర సిన్సియారిటీ లేదు, ఆర్ఎస్ లేదు. జనాలను ముంచుదాము, దోసుకుందాం అన్నదే వీళ్ళ ప్రాథమిక విధి.